హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజ్ని హక్ చేసుకుని తన గురించి చెప్పిన కావ్య ఇదంతా ఎలా జరిగిందో మనం మేమే తెలుసుకుందాం. ఇంకా రాజ్ అయితే కావ్యం చూసి ఇలా అంటూ ఉంటాడు, అసలు ఏం ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చావని నీకు అసలు సిగ్గుందా అని అడుగుతూ ఉంటాడు. ఏం ముఖం, మా కందిపప్పు ముఖం పెట్టుకుని వచ్చాను అని కావ్య అయితే అంటూ ఉంటుంది. ఏంటి ఏం పప్పు అని రాజ్ అంటాడు. కందిపప్పు అండి, మీకు తెలియదా అని కావ్య అయితే అడుగుతూ ఉంటుంది. ఆయన నువ్వు చేసిన మోసానికి ఇంట్లో అడిగే పెట్టకూడదు, నిన్న అసలు క్షమించను అని రాజ్ అయితే అంటూ ఉంటాడు. దేనికి కావ్య రాజ్ని హక్ చేసుకుంటుంది. ఏంటి ఏం చేస్తున్నావు, వదులు అని రాజ్ అంటాడు. నేను ఇలాగే ఉంటానండి, మీరు నా భర్త కదా, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. అయినా మీరు నన్ను ఎన్ని మాటలు అన్నారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఆ మాటలు ఎంత ఫీల్ అయ్యానో తెలుసా అని కావ్య అయితే అంటూ ఉంటుంది. అయినా మీరు కోపంలో చాలా మాటలు అన్నారండి, నా గురించి మీకు తెలియదా, నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలియదా, నేను అలా ద్రోహం చేసేదన్నా చెప్పండి అని కావ్య అయితే అంటూ ఉంటుంది. కావ్య మాటలకు రాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఇల్లు ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటానండి, అలాంటిది ఏంటికి నేను ద్రోహం చేస్తానా, మీరు ఎప్పుడు నన్ను అపార్థం చేసుకుంటారే తప్ప అర్థం చేసుకోవట్లేదు, ఒకసారి అర్థం చేసుకొని చూడండి, నేను అసలు ఏ మోసం చేయలేదండి అని కావ్య అయితే అంటూ ఉంటుంది. కావ్య మాటలకు రాజు ఆలోచనలో పడిపోతాడు. నేను ఎప్పుడు ఏ తప్పు చేయనండి, మీ విషయంలో అస్సలు చేయను, నేను అలాంటి దాన్ని కాదండి, నన్ను నమ్మండి అని కావ్య అయితే అంటూ ఉంటుంది. కావ్య మాటలకు రాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా కావ్య అయితే రాజుని అలాగే హక్ చేసుకొని చెప్తూ ఉంటుంది. రాజు ఆలోచనలో పడిపోతాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో, ఇలా జెన్యూన్ అండ్ క్లబ్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ పెప్పేసుకోండి.